ఈ సమయంలో మొదటి మాట మన మధ్యలో ఉన్నటువంటి జోయల్ మరి మొదటి మాట గురించి మరి మన మధ్యలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు. అందరూ జాగ్రత్తగా విందాం. అందరు జాగ్రత్తగా వినాలి. యేసు మెస్సీ నామాల్లో చేరువచ్చిన మీ అందరికీ షలోమ్ అండి. అందరికీ పస్కా పండుగ. యేసు మెస్సీ వారు అక్కడ ఆయన్ని సిలువకి అప్పగించిన వారి గురించి, సిలువ వేస్తున్న వారి గురించి, అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి, చనిపోవడానికి ఇంకొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. ఆ కొన్ని క్షణాల ముందు యేసు మెస్సీ వారు ఆ తండ్రికి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. ఎవరెవరు అంటే అక్కడ సిలువ వేయమని ఆజ్ఞాపించినప్పుడు అక్కడ కొరడాలతో కొట్టేవాళ్ళు ఉన్నారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, మొహం మీద ఉమ్మి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బరువైన సిలువని మీదేసి మోపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి వరకు ఆయన పక్కనే తిరిగిన వాళ్ళందరూ కూడా ఈయన్ని సిలువ వేయండి, మాకు బరబ్బాని అప్పగించండి అని చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, మొత్తం లోకం మొత్తం ఒకవైపు ఉంది. ఆ లోకం గురించి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అందులో కొంచెం రోజు కొంచెం అలవాటు చేసుకుంటే కొంచెం కఠినమైన ఆజ్ఞ అయినా సరే పాటించడానికి కొన్ని రోజుల తర్వాత అయినా అది సులభం అయిపోతుంది. కానీ ఈ క్షమించడం అనేది ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథంలో చాలా అంటే చాలా పాటించడానికి కొంచెం కష్టంగా ఉండేదన్నమాట. మన గురించి పక్కన ఎవరన్నా మనల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినా కానీ, లేదా వారికంటే అంటే వారితో సమతూకినప్పుడు వీళ్ళు మాకేం సాట్లారులే అని మాట్లాడినప్పుడు కానీ, లేదా చిన్న గొడవలు ఎప్పుడైనా అయినప్పుడు కానీ, మనతోనే నిన్నటి వరకు లేదా ఆ గొడవ జరిగేంత సమయం వరకు కూడా మనతోనే ఉన్న వాళ్ళని ఆ క్షణం నుంచి మనం ఎలా చూస్తామంటే శత్రువులుగా చూస్తాం. ఆ శత్రువునిగా జీవితాంతం వరకు కూడా ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు చేసింది నేను చచ్చినా నిజంగా ఎప్పుడు మర్చిపోతామంటే క్షమించే అలవాటు మనకు కూడా వచ్చినప్పుడే మనం మర్చిపోతాం. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమని ఉంటుందంటే, మిమ్మును హింసించు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. హింసించే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇంకో మాట ఉంటుంది మత్తయి సువార్త 5:46లో ఉంటుంది, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు బయట అంటే చర్చికి రాని వాళ్ళు కూడా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళని, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని కానీ ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆపోజిట్ పర్సన్ని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు, మీరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ సుంకరి అంటే ఆ అన్యులకి మీకు ఉన్న తేడా ఏంటి? తేడా అనేది కనిపించాలి కదా. అంటే ఏం చేయాలంటే మీ శత్రువులను సైతం మీరు ప్రేమించాలి. ఒక కొండ మీద యేసు మెస్సీ వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటా కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఇంకో మాట చూద్దాం. అయితే ఈ క్షమించే అలవాటు ఎవరికి వస్తుందంటే, మేము మా జీవితంలో బాప్తీసం తీసుకునేంత వరకు మేము చేసిన పాపాలన్నిటినీ మమ్మల్ని ఒక ఆయన క్షమించాడు అని మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే అవతలి వ్యక్తిని క్షమించే అలవాటు వస్తుందండి. ఈ జీవితంలో పస్కా పండగకి నిన్న కూడా మనం రొట్టె తీసుకునే ముందు కూడా మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం అంటే, అయ్యా ఈ రోజు వరకు కూడా నేను చేసిన పాపాలని క్షమించండి, అయోగ్యంగా నేను ఈ రొట్టెను తీసుకోకూడదు కాబట్టి ఈ రోజు వరకు నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించండి అయ్యా అని అన్న తర్వాతనే మనం ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని తీసుకున్నాం. కాబట్టి క్షమించబడ్డాం అని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, యేసు మెస్సీ రక్తంలో నేను కడగబడ్డాను అని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఎదుటి వ్యక్తిని క్షమిస్తారు. రెండవ మాట చూద్దాం. ఒక వ్యక్తి పేతురు యేసు మెస్సీ వారి పక్కనున్న శిష్యుల్లో
12 మందిలో ఒక శిష్యుడు పేతురు వచ్చి అశ్వమేసేవారిని అడుగుతాడు, అయ్యా నేను ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి? ఇప్పటివరకు మనం ఏం చూసామంటే క్షమించబడ్డాం అని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళే క్షమిస్తారని చూసాం. అయితే ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి, ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలని యాశ్వమేసేవారిని పేతురు వచ్చి అడిగినప్పుడు యాశ్వమేసేవారు అంటాడు, అప్పుడు పేతురు కూడా సమాధానం కూడా ఆయనే చెప్తాడు. ఏమనంటే నేను 7 మార్లు మట్టికే ప్రేమించాలా అని అడుగుతాడు. 7 మార్ల మట్టికే క్షమించాలంటే 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ల వరకు నువ్వు క్షమిస్తానే ఉండాలని చెప్పి ఒక రాజుగారి గురించి ఒక ఉపమానం చెప్తాడండి. ఒక రాజుగారు ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ లెక్కలన్నీ చూసుకుంటా ఉంటే ఒక అతను ఆ రాజుగారి దగ్గర 10,000 తలాంతుల అప్పు చేశాడండి. అప్పు చేసినప్పుడు ఇంత తప్పు అయిందిరా బాబు, నువ్వు ఈ అప్పు అంతా కట్టలేవు, నీ పిల్లాన్ని పిల్లల్ని నీకున్న యావదాస్తిని మొత్తాన్ని అమ్మేసి నువ్వు నా అప్పు తీర్చాల్సిందే అని చెరసాల్లో వేయిస్తాడు. చెరసాల్లో వేయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజుగారి కాళ్ళ మీద పడి, అయ్యా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను ఎలాగైనా సరే ఈ అప్పు తీర్చేస్తానని కన్నీళ్లతో మొత్తం ఆ పాదాల మీద పడిపోతున్నాయి, ఆ రాజుగారి పాదాల మీద. ఆ రాజుగారు చూసి నువ్వు నా అప్పు తీర్చాల్సిన పని లేదు, ఈ రోజు నుంచి నీకు అప్పే లేదని క్షమించేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఎవరైతే క్షమించబడ్డాడో ఈ పర్సన్ దగ్గర ఇంకొక వ్యక్తి ఒక 100 రూపాయలు అప్పు చేశాడు. ఎంత? ఆయనేమో 10,000 తలాంతులు, 10,000 తలాంతులు క్షమించబడ్డాడు. ఈయనేమో ఒక 100 తలాంతులు ఈయనకు ఒక ఆయన బాకీ ఉన్నాడు. ఆ బాకీ ఉన్న ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని గుంజుకొని వచ్చి చెరసాల్లో వేయించి కొట్టిస్తూ ఉన్నాడంట. ఇదంతా ఆ ఊర్లోనే జరగటం వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే క్షమించారో ఆ రాజుగారి దగ్గరికి అయ్యి, అయ్యా నువ్వు ఎవరినైతే క్షమించావో అన్ని డబ్బులు నువ్వు మాఫీ చేసినా కానీ కొంచెం డబ్బు కోసం ఇలా విసిగిస్తున్నాడని చెప్తే ఆ రాజుగారు ఎవరినైతే క్షమించాడో మళ్ళీ వాడిని తీసుకొని వచ్చి చెరసాల్లో వేయించేసి. క్షమాపణ అనేది ఒకసారి మీరు పొందుకున్న తర్వాత లేదా మనం పొందుకున్న తర్వాత అవతలి వ్యక్తిని మనం కూడా క్షమించే గుణం అనేది మనలో రావాలి. అయితే ఇంకో మాట చూద్దాం మనం. మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త, మీలో ప్రతివాడును హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రిని ఆ ప్రకారమే మీ ఎడల చేయను. మీరు మీ ఎదుటి వ్యక్తిని క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ ఎడల అలాగనే చేస్తాడు. అంటే మీ పరలోకపు తండ్రి కూడా మన రోజు చేస్తూ ఉంటాం కదా ప్రార్థన, మమ్మల్ని క్షమించాయా క్షమించాయా అని. మీరు ముందు అసలు అవతల వ్యక్తిని క్షమించారా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రోజు మనం పరలోక ప్రార్థన చేస్తామండి. పరలోక ప్రార్థన ఏమని చేస్తాం? మా రుణస్తులని మేము క్షమించిన ప్రకారం, మేము క్షమించాం కాబట్టి మీరు క్షమించండి అంటున్నారా? మీరు క్షమించారు కాబట్టి మేము క్షమిస్తామంటున్నారా? ఏమంటున్నారు? మేమంటే ఇక్కడ కూర్చున్నా మనందరం మేము ఆల్రెడీ మా ఎదుటి వ్యక్తుల్ని క్షమించేసాం. మా ఎడలు ఎవడైతే తప్పులు చేశాడో పాపాలు చేశాడో వాళ్ళందరినీ మేము క్షమించేసినాం కాబట్టి నేను చేసిన పాపాలు కొన్ని ఉంటాయి కదా వాటిని మీరు క్షమించండి అని పరలోకపు తండ్రికి ప్రార్థన జరిగిన ప్రతిరోజు పరలోక ప్రార్థనలో మనం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మీ ఎదుటి వ్యక్తికి ఎలాగైతే చేస్తారో పరలోకపు తండ్రి కూడా అలాగనే చేస్తాడు. మీరు మీ ఎదుటి వ్యక్తిని క్షమిస్తే పరలోకపు తండ్రి కూడా క్షమిస్తాడు. అయితే పేతురు గారు మీ అందరికీ తెలుసుగా, పేతురు గారికి యాశ్వమేసేవారు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఈరోజు నన్ను సిలువకు అప్పగిస్తున్నారు కదా, ఈరోజు ముమ్మారు, ఎన్నిసార్లు అండి? ముమ్మారు నీవు నన్ను ఎరుగను అని చెప్పనంత వరకు కూడా కోడి. మూడోసారి ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల మళ్ళీ కూర్చి అడుగుతుంటే మూడోసారి ఎప్పుడైతే నాకు తెలియదు అని అన్నాడో అప్పుడు కోడి కూసింది. కోడి కూసిన మరుక్షణం ఆయనకి యాశ్వమేసే చెప్పిన మాట గుర్తొచ్చి బయటికి వెళ్ళి కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పేతురు దగ్గరకు వచ్చి యాశ్వమేసేవారు ఎన్నిసార్లు అడిగాడో తెలుసా, నన్ను ప్రేమిస్తున్నావా అని? ఎన్నిసార్లు అడిగాడమ్మా? 3 సార్లు
ఆయన అదే 3 సార్లు నేను ఎరుగను అని చెప్పాడు. ఎన్ని 3 సార్లు అయితే నన్ను ఎరుగను అని చెప్పాడు, అన్నే 3 సార్లు మళ్ళీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని కన్ఫామ్ చేసుకున్నావు. అప్పుడు నువ్వు నా సంఘాన్ని, నా గొర్రెల్ని మేపాలి అని చెప్తాడు. ఇంకోటి, స్టెఫెన్ గారిని కూడా అంతలా హింసిస్తున్నా కానీ స్టెఫెన్ గారు ఎవరినన్నా ఏమన్నా అన్నాడండి? ఏమంటాడు? యాశ్వమెస్ ఏదైతే ప్రార్థన చేశాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఇంకో మాట చూద్దాం, మనం చివరి మాట చూసుకొని ముగించుకుందాం. సిలువ మీద 2 వ్యక్తుల్ని యాశ్వమెస్సే వారితో పాటు సిలువ వేశారు. వేసిన వాళ్ళలో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఈ భూమి మీద మీతో పాటే మేము కూడా ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షకుడు అని అన్నారు, కాబట్టి ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి, తర్వాత మమ్మల్ని కూడా రక్షించండి అన్నట్టుగా అవహేళన చేసి అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉంటే, ఇంకొక 2వ దొంగ అంటున్నాడు ఏమనంటే, అరే మనందరము ఒకే శిక్షలో ఒకే విధంగా ఉన్నా నీకు తెలియట్లేదా? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 23:41 లూకాసు వార్త. మనకైతే ఇది న్యాయమే. మనకైతే అంటే మనం దొంగలం కాబట్టి, మనం దొంగతనం చేస్తున్నాం కాబట్టి, వ్యభిచారం చేస్తున్నాం కాబట్టి, ఇంకేదో తప్పులు చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదంతే. ఆ ఒక్క మాట ఆయన నోట్లో నుంచి మనస్ఫూర్తిగా అన్నాడండి. అప్పటికప్పుడు ఆయన్ని క్షమించేసి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. చచ్చిపోవటానికి ఇంకెన్ని క్షణాలు ఉంటాయండి? మహా అయితే ఒక 5 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాలు ఉండి ఉంటుందేమో. ఆ సమయంలో కూడా ఒక వ్యక్తిని క్షమించాలంటే దానికి ఎంత గుండె ధైర్యమో ఉండాలండి. అందుకే ఆ క్షమించే గుణానికి, యాశ్వమెస్సే వారికి ఉన్న క్షమించే గుణానికి అసలు లిమిట్స్ అంటూ ఏమీ లేవు, హద్దులు అనేవే. పేతురుని క్షమించింది కూడా నాకు తెలిసి ఆయన అప్పటికప్పుడే వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి అప్పటికప్పుడే క్షమించుంటాడు. సిలువ మీద ఉన్న 2వ వ్యక్తిని కూడా అప్పటికప్పుడే 5 నిమిషాల ముందే ఆయన్ని నీవు నాతో పరదేశులో ఉందువు అని అన్నాడు. అయితే ఈ మధ్య రీసెంట్గా మీ అందరికీ తెలిసినదే, ప్రవీణ్ పగడాల గారు అనే పాస్టర్ గారు చనిపోయాడండి. అది హత్యో మామూలుగా జరిగిందో ఇంకా కన్ఫామ్ కాలేదు. అందరూ హత్య అంటున్నారని వాళ్ళ భార్య ఏం చేసిందంటే, ఆ చర్చిలో అందరూ ఇలా అనుకుంటున్నారని ఏం చెప్పిందంటే, మేము ఇప్పటివరకు ప్రవీణ్ పగడాల గారు మంచి పరిచర్య చేశారని అనుకుంటున్నాము, మా భర్త మంచి పరిచర్య చేశాడు, అందుకనే 2 రాష్ట్రాల్లో కూడా ఇంతమంది అభిమానులు ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు, కాబట్టి ఈ పరిచర్యని మేము కంటిన్యూ చేస్తాము, ఎవరి మీద మాకు ఎలాంటి కక్ష లేదు, ఎలాంటి రివెంజ్ మేము తీర్చుకోము. 3వదిగా ఏమందంటే, మేము అందరినీ క్షమిస్తున్నాం. ఎంత మంచి మాట అంటే, భర్త శవం ఎదురంగానే ఉంది, రక్తపు మడుగులో ఉన్న శవం ముందే ఉంది, కళ్ళ ముందే పెట్టుకొని మైక్లో మాట్లాడుతున్నాము. ఏమనంటే, మేము అసలు ఎవ్వరి మీద రివెంజ్ తీసుకోవాలనుకోవట్లేదు, ఈ పరిచర్య నాపము, రివెంజ్ తీసుకోము, క్షమించేస్తున్నాం మేమంతే అని చెప్పేసింది. క్షమాపణ అనేది ఆమె యాశ్వమెస్సే ద్వారా క్షమాపణ పొందాను అని నమ్మింది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా క్షమించడం అంటే ఆ నోట్లో నుంచి వచ్చేసిందండి. 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే, క్షమించే హృదయం మనకే ఉండాలి. 2వదిగా, మీరు క్షమిస్తేనే పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. 3వది ఏంటంటే, క్షమించటానికి లిమిట్స్ అంటూ ఏమీ లేవు. ఈ ఒక్క మాటని నేను ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా మీ హృదయాల్లో గుర్తుపెట్టుకోండి, మనం యాశ్వమెస్సే రక్తంలో కడగబడ్డాము, ఆయన మా పాపాలని క్షమించాడు అని మనస్ఫూర్తిగా నమ్మండి. అవతలి వ్యక్తిని కూడా మనం క్షమిద్దాం. అందరికీ మరి ఒకసారి పస్కా పండుగ శుభాకాంక్షలు. షలోమ్ అండి. మంచిది. యాషువ